त्रिपुण्ड्रधारी ओम श्री त्रिपुण्ड्रधारी ओम श्री त्रिपुण्ड्रधारी ओम श्री त्रिपुण्ड्रधारी दीन जनावन सूपुमुदारी दीन जनावन सूपुमुदारी सूपुमुदारी ओम श्री त्रिपुण्ड्रधारी ओम श्री त्रिपुण्ड्रधारी ओम श्री त्रिपुण्ड्रधारी ओम श्री त्रिपुण्ड्रधारी ఎరుగని వారము నీదవు మాయా ఎరుగని వారము నీదవు మాయా శివ భక్తులకిది సంకటమయ్యా ओम श्री त्रिपुण्ड्रधारी ओम श्री त्रिपुण्ड्रधारी ओम श्री त्रिपुण्ड्रधारी ओम श्री त्रिपुण्ड्रधारी జగతికి సురులకు నీదే రక్షణ అంతము చేయుము అసురుల భక్షణ జగతికి సురులకు నీదే రక్షణ అంతము చేయుము అసురుల భక్షణ జ్ఞాన ధ్యానముల కలిగింపుమయా జ్ఞాన ధ్యానముల కలిగింపుమయా శివ భక్తులకిది సంకటమయ్యా ओम श्री त्रिपुण्ड्रधारी ओम श्री त्रिपुण्ड्रधारी ओम श्री त्रिपुण्ड्रधारी ओम श्री त्रिपुण्ड्रधारी దైతుల బాధల కోర్వగలేము భయభీతులమై బ్రతుకగలేము దైత్యుల బాధల కోర్వగలేము భయభీతులమై బ్రతుకగలేము కలతలు భ్రాంతిని కలుగగజేయా కలతలు భ్రాంతిని కలుగగజేయా శివ భక్తులకిది సంకటమయ్యా ओम श्री त्रिपुण्ड्रधारी ओम श्री त्रिपुण्ड्रधारी ओम श्री त्रिपुण्ड्रधारी ओम श्री त्रिपुण्ड्रधारी మొరలాలింపుము శత్రు భయంకర బ్రోవుము మమ్మిక ఓ శివ శంకర మొరలాలింపుము శత్రు భయంకర భ్రువుము మమ్మిక ఓ శివ శంకర బాధల జ్వాలలలో పడద్రోయ బాధల జ్వాలలలో పడద్రోయ శివ భక్తులకిది సంకటమయ్యా ओम श्री त्रिपुण्ड्रधारी ओम श्री त्रिपुण्ड्रधारी ओम श्री त्रिपुण्ड्रधारी ओम श्री त्रिपुण्ड्रधारी दीन जनावन सूपुमुदारी दीन जनावन सूपुमुदारी
చూపుముదారి. ఓం శ్రీ త్రిపుండ్రధారి ఓం శ్రీ త్రిపుండ్రధారి ఓం శ్రీ త్రిపుండ్రధారి ఓం శ్రీ దీనజనావన చూపుముదారి. ఓం శ్రీ త్రిపుండ్రధారి. విశ్వకర్మ, త్రిలోకనాథుడు పరమేశ్వరుని ఆదేశమైంది. తమరు సర్వదేవమయ్య రథానికి ఏర్పాట్లు చెయ్యండి. అంతా పరమేశుని ఇచ్చ. ఓ బ్రహ్మదేవ, తమరి సర్వదేవమయ రథం సంపూర్ణమైంది. ఓ త్రిలోకనాథ, ఓ పరమేశ్వర, తమరి ఆజ్ఞానుసారం సర్వదేవమయ రథం తయారైపోయింది. త్రిపురాలకు ప్రయాణానికి సమయం వచ్చేసింది. తమరు దయచేసి విచ్చెయ్యాలి ఈశ్వరా. బయలుదేరండి. జాగ్రత్త, దేవతలు మనల్ని మోసం చేశారు. ఆక్రమణ చేయండి. ఆ పరమేశ్వరుడు మన పిలుపు విన్నారు. భక్తవత్సలుడు పరమేశ్వరునికి జయమో, భక్తవత్సలుడు పరమేశ్వరునికి జయమో, భక్తవత్సలుడు పరమేశ్వరునికి జయమో, భక్తవత్సలుడు పరమేశ్వరునికి జయమో. సేనాపతి,
అసుర సేన వెంటనే ఆక్రమణ చేయండి. అటు చూడండి విశ్వేశ్వర, ముగ్గురు తమ తమ పురాలపై నిలబడి తమ తమ అసుర సేనలను సమీకరిస్తున్నారు. తమరు వీరికి ఆలోచించే వ్యవధినివ్వకండి. వెంటనే ఆక్రమణ చేసి సంహరించండి. పరమ శివశంకరునికి, త్రిలోకనాథులు పరమేశ్వరులకు, త్రిపుర విజయుడు పరమ శివశంకరునికి. శివకృపకు అనేక రూపాలు. ఒక్కొక్కసారి ఆయన సంహారం ద్వారా ఉద్ధరిస్తారు, మరొకసారి ఉద్ధరించటానికి సంహారం చేస్తారు. తారకపుత్రులు ముగ్గురు, వారి త్రిపురాల విషయంలో ఆయన చేసినది అదే. ఒక్కొక్కప్పుడు ఆయన తన భక్తులను రకరకాలుగా పరీక్షించి వారి భక్తి యొక్క మహిమను వెలుగులోకి తెచ్చి ప్రపంచానికి ప్రేరణనిస్తారు. అటువంటి శివభక్తులలో ఒకడు వ్యాఘ్రపాదుడనే ఋషిపుత్రుడైన ఉపమన్యుడు. ఉపమన్యుడనే ఈ బాలకుడు జన్మించటమే విపరీత పరీక్షల మధ్య జరిగింది. ఏమైంది పుత్రా? ఏమైంది? ఇంత విచారంగా ఉన్నావే నాయనా? అమ్మా, నేనిక ఎన్నడూ భిక్షాటనికై వెళ్ళబోడం లేదు. చెప్పు నాయనా, ఏమైంది? గ్రామస్తులు నన్ను వెటకారం చేస్తున్నారు, అవమానిస్తున్నారు కూడా. వెటకారం చేస్తున్నారా? అవును. వారంటారు, అంత మహర్షి వ్యాఘ్రపాదుని మూర్ఖపుత్రుడికి ఏవి మంత్రాలు రావని, పూజార్చనలు చేయటం రాదని. పైగా అంటారు, వీడికి ధర్మజ్ఞానము లేదు, ఏ పని చేయడం రాదు, వీడికి భిక్ష ఎందుకు అని. కాలం ఒకేలా ఉండదు నాయనా. ఒకప్పుడు మీ తండ్రిని ఈ గ్రామంలో ఎంతగా గౌరవించేవారంటే, ఈ గ్రామస్తులే తమంతట తాముగా ఎన్ని కానుకలిచ్చేవారంటే మాకు భిక్షాటన చేసే అవసరమే ఉండేది కాదు. మరి నాడు ఎలా ఉందంటే, భిక్షమెత్తితే ఒక్క గింజ కూడా దొరకడం లేదు. ఇలాంటి గ్రామంలో ఉండకపోతే ఇలా మాటలు పడాలి, అవమానము సహించాలి, కడుపైన నిండదు. నీవన్నది నిజమే. మరి మనం ఈ ఊరు వదిలేసి మీ మామయ్య ఊరికి వెళదాం. అక్కడ మా అన్నయ్య మనకు ఆశ్రయం ఇస్తాడు. తర్వాత మనం ఎప్పుడు బిచ్చమెత్తుకోక్కర్లేదు. అయితే సుశర్మ మావ ఇంటికి ఎప్పుడు వెళ్తావమ్మా? నేడే, ఇప్పుడే, ఈ క్షణమే. స్వామి, మన్నించండి స్వామి. తమరు స్వర్గస్థులైన పిమ్మట తల్లి కొడుకులో సుఖమనేది ఎరగం. అందుకే గతి లేక పూర్వజుల ఈ ఇల్లు వదిలి వెళ్ళవలసి వస్తోంది స్వామి. క్షమించండి, క్షమించండి. పద బాబు.
ఇక్కడ తప్పకుండా పాలు దొరుకుతాయి. అవునవును, ముందు వెళ్ళి మీ మామయ్యని కలుసుకుందాం పద. ఏం పాపం చేశానో? నీ వంటి పనికి మాలిన మొగుడు దొరికాడు నాకు. సుఖమనేది ఎరగనే ఎరగను. నిన్ను కట్టుకున్నాక చిన్న చిన్న వస్తువుల కోసం కూడా మోహం వచ్చిపోయాను. ఏమిటి నువ్వు అంటున్నది తారా? ఉన్నమాటే కదా అన్నాను. నిజమే చెప్పాను. నిజము దేవుడికే ఎరుకంటారు, అంతేగా. పురోహితుడైన మా తండ్రి నా వివాహం ఏ రాజపురోహితుడితోనో జరిపించి ఉంటే నేను ఈ పాటికి రాణి మహారాణి నా సుఖాలు అనుభవించేదాన్ని. అమ్మా, అత్తయ్య గట్టిగా మాట్లాడుతోంది, కానీ మావయ్య ఏమీ అనడం లేదే. మంచి మొగుడు రాత లేకపోతే సుఖాలు ఎలా వస్తాయి? సుఖమా? వచ్చేసారు బిచ్చగాళ్ళు బిచ్చమడగటానికి. పండే, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. అయ్యో, గుడ్లు మిటకరించిన అవంక చూస్తున్నారే, ఇంకా వెడతారా లేదా మీరు? చూడండి, నేను దేవికను, మీ ఆడబడుచును. మీరు నాకు వదినా. నేనా బిచ్చగత్తికి వదినా? లేదు లేదు, నేను బిచ్చగత్తెను కాను. నేను మీ భర్త సుశర్మకు సోదరిని. వీడేమో మీ మేనల్లుడు ఉపమన్యుడు. వీడితో పాటు నేను మా అన్నయ్యని చూద్దామని వచ్చాను. అన్నయ్య? ఈయనా నీకు అన్నయ్య? నేను అనుకుంటూనే ఉన్నా, నత్తగుళ్ళల్లో ముత్యాలు పుడతాయా అని అన్నారు వెనకిటికి. పేదరాశి అన్నగారి చెల్లెలు కూడా పేదరాశిగానే ఉంటుంది. దేవిక, చెల్లెమ్మా, ఊరుకో చెల్లెమ్మా, ఊరుకో. నీ కష్టాల్లో నేను పాలు పంచుకోలేకపోయానమ్మా. బావ పోయాడని తెలిసిన వచ్చి నీ కన్నీరు తొడవలేని దురదృష్టవంతున్నమ్మా. ఇంత పెద్ద ప్రపంచంలోనూ మాకు ఎక్కడా ఆశ్రయం అనేది లభించలేదు. అందుకే మేమిద్దరం మీ వద్దకు వచ్చేసాం. తల్లి కొడుకులం, మాకు ఆశ్రయం లభిస్తుంది కదా? లేదు, మీ అన్నయ్య ఏమైనా ఏ జమీందారు రాజాధిరాజుల కొలువులోనూ లేరు. నాది ఒక్కగానొక్క కొడుకుది, కడుపులు నింపలేనటువంటి వాడు. నీకేం పెట్టి పోషిస్తాడు అంట? మీ అన్నా చెల్లెళ్ళిద్దరూ వాకిలి బయట ఏడుపులు కానిచ్చి ఒకరికొకరు కన్నీళ్లు తుడుచుకు రండి. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళు, తెలిసిందా? అంత మాట అనుకుతారా? ఆలోచించు. దేవిక నా చెల్లెలే కదా, కష్టాల్లో ఉంది. మనం సుఖపడుతున్నామనా? ఇతరుల కష్టాలు తీర్చడానికి మనమేమీ కంకణం కట్టుకోలేదు, ప్రతిజ్ఞ చెయ్యలేదు. పరాయి వారి ఎవరున్నారు ఇక్కడ? దేవిక నీకు మరదలు, నీవేమో ఆమెకు వదినవు. చాలు చాలు, కష్టాల్లో ఉండగా వదినిగా గౌరవాలేవి వద్దు. తారా, అమావాస్య వంటి అంధకారంలో మనవారి కష్టాలు పంచుకోవడానికి కొంతైనా బాధ సహించవలసి ఉంటుంది. అందులో నుంచి అప్పుడు శరత్కాలపు వెన్నెలే కురుస్తుంది. చాలు చాలు, ఈ ఋషి మునీశ్వరుల భాష నాకు వినిపించవద్దు. నేను వ్యావహారిక భాష మాట్లాడుతున్నాను తారా. కావాలంటే నువ్వు పరీక్ష పెట్టి చూసుకో. చెబుతున్నాను కదా చాలించమని. ఇక నీవు ఏదో వెన్నెల, ఏదో భాష, ఏదో పరీక్ష అని తలా తోక లేకుండా అంటున్నావు. అయ్యిందిగా అన్నా చెల్లెల కలయిక, కాస్త నీ చెల్లెలకి చెప్పు, ఓ చెల్లెమ్మా వెళ్ళవమ్మా, వచ్చిన దారినే అని. లేదు, వీళ్ళిక్కడే ఉంటారు మనతో పాటు. నీ ఒప్పుకోకపోతే నేనే ఒప్పుకుంటాను. వీళ్ళిద్దరినీ కూడా నీవు ఒప్పించు. ఏ విషయాన్ని గురించి? వీళ్ళిక్కడే ఉండొచ్చు, కానీ దాసదాసీలుగా మాత్రమే. నేను చెప్పినట్టుగా జరిగితేనే నీ మాట నేను వినబోయేది, లేకుంటే లేదు. నాకంతా సమ్మతమే.